వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. సరూర్ నగర్ చెరువుకట్ట పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గడ్డి అన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సరూర్ నగర్ చెరువుకట్ట వద్ద దోమతెరలు కప్పుకొని దోమల బ్యాట్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో దోమలు స్వైర విహారం చేస్తున్న ఎంటమాలజీ సిబ్బంది మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులో నిరంతరం గుర్రపు డెక్క ఆకులను తొలగిస్తూ దోమల నివారణ చర్యలు చేపట్టిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జక్కుల శ్రీశైలం యాదవ్, యువ నాయకుడు సన్నీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాపాడండి 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 తొలగించండి 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 కాపాడండి కాపాడండి తొలగించండి 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 వీడాలి 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 తొలగించండి 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 తొలగించండి. ఈరోజు గడ్డన్నారం ప్రాంత వాసులందరూ కూడా నిజంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దోమల సమస్యతోని. గడిచిన కొన్ని నెలల నుండి విపరీతమైన దోమల సమస్యతోని ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరి. ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కరెక్ట్గా యాక్షన్ తీసుకొని ఈరోజు చెరువులో పేరుకుపోయినటువంటి చెత్తని తొలగించి, అదేవిధంగా చెత్తతో పాటుగా ఈ రోజు నాడు గుర్రపు టెక్క నిలిచిపోయింది, అవన్నింటిని కూడా తొలగించినట్టయితే, దాని తర్వాత నీటిలో ఉన్నటువంటి యాంటీ లార్వా ఆపరేషన్ చేయించినట్టయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరంతరాయంగా ఎప్పుడు కూడా ఈ చెరువులో ఎప్పుడు కూడా దోమల సమస్య ఉన్నా కూడా ఎప్పుడు కూడా నిరంతరాయంగా యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఆనాడు నుండి ఈనాడు వరకు ప్రభుత్వం ఉన్న 9 సంవత్సరాల కాలం పాటు ఈనాడు కూడా ప్రజలు ఈ విధంగా ఇంత లోపల ఇబ్బంది పడలేదు. ఒకవేళ పడ్డా కూడా తక్షణమైన చర్యలు తీసుకొని యాంటీ లార్వా ఆపరేషన్ చేయడం నిరంతరాయంగా, అదేవిధంగా చెరువులో గుర్రం డెక్క నిలవకుండా ఎమ్మడ తొలగించడం, చెరువు బార్డర్స్ వంటి ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఫస్ట్ తీసేసి దాని తర్వాత ఆయిల్ బాల్స్ని వేయడం, గంబూషియా ఫిష్ని వేయడం, ఇంటింటికి ప్రజల వద్దకు తిరిగి నీటి గుంటల్లో సంపుల్లో మందు వేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ఒక ఆరోగ్యవంతమైన వాతావరణం కలిగించింది. కానీ జిహెచ్ఎంసీ కేవలం నిన్న మార్చ్ 31 కేవలం ట్యాక్స్ వసూళ్లకే వాళ్ళ బాధ్యత నిర్వహిస్తున్నారు. కేవలం ట్యాక్స్ వసూళ్లకే పెడుతున్నారు. మాకు పౌరులకు ఈ సకాలమైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలన్న ఫస్ట్ డ్యూటీ జిహెచ్ఎంసీది. కాబట్టి ట్యాక్స్ కలెక్షనే కాకుండా ట్యాక్స్తో పాటు మాకు ఫ్రీ సర్వీస్ ఏం అవసరం లేదు. మేము కట్టినటువంటి పన్ను రూపకంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీ బాధ్యతారహితంగా ప్రజలకు పౌరులకు ఏ విధంగా అయినటువంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగించాలనో ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ని మీరు కలిగించడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారికి, వారందరికీ కూడా మేమందరం కూడా ఈరోజు గడ్డనారం బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. జిహెచ్ఎంసీని మీరు కేంద్రీకృతంగా 300 డివిజన్లు చేయడంతో పాటుగా ఇదే 300 డివిజన్లకి ప్రతి డివిజన్కి ఒక ఫాగింగ్ మెషిన్ని ఏర్పాటు చేయండి. తక్షణమే ప్రజల వద్దకు ఏ విధంగా అయితే మీరు ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరి దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసారో ప్రతి ఇంటికి ఈ రోజు నాడు ఒక దోమతెరతో పాటు అదేవిధంగా మస్కిటో బ్యాట్లని మీరు ఇవ్వండి. ఇచ్చినట్టయితే కనీసం ప్రజలకి ఉపశమనం కొద్దిగా కలుగుతుంది. వేల రూపాయలు, వందల రూపాయలతోని ప్రజలు ఒక రోజు బ్యాట్ కొంటే 2 రోజులు పనిచేస్తలేదు. బ్యాట్లతోని పాపం సతమతం అవుతున్నారు ప్రజలు. కాబట్టి జిహెచ్ఎంసీకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఫస్ట్ పన్నులు వసూలు చేయడం కాదు, పన్నులు వసూలు చేసిన పన్నులను ప్రజల శ్రేయస్సు గురించి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మీది. కాబట్టి ప్రస్తుతం మీరు ప్రతి ఇంటికి ఒక దోమల బ్యాట్ని ఇవ్వాలని చెప్పి మేము నిరసన వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దోమల తెరను కూడా మీరు అందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు చెరువు అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నాం. చెరువు అభివృద్ధి చేయడం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తాం. చెరువు అభివృద్ధితో పాటుగా మొట్టమొదటిగా మీ తక్షణమైన కర్తవ్యం చెరువు పొంటి ఉన్నటువంటి కార్నర్స్ పొంటి ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తొలగించండి మొట్టమొదటిగా. అదేవిధంగా గుర్రం డెక్కను తొలగించండి. గుర్రం డెక్కను తొలగించిన తర్వాత యాంటీ లార్వా ఆపరేషన్ చేపియండి. ప్రస్తుతానికి డెవలప్మెంట్ పేరుతో కాలయాపన చేస్తూ నెలల తరబడి డెవలప్మెంట్ అనే మాట చూయించుకుంటూ
ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని మీరు కేవలం ఆట వస్తువుగా చూస్తున్నారు. ప్రజలు ఏ విధంగా అయితే విష జ్వరాల ద్వారా పడినట్టయితే, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలకు పడినట్టయితే ఇవన్నీ కూడా ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారు. కాబట్టి జిహెచ్ఎంసీని నిరసన ద్వారా మేము వ్యక్తం చేస్తున్నాం. మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడకండి. తక్షణమే ప్రతి ఇంటికి మస్కిటో బ్యాట్లను ఇవ్వండి. అదేవిధంగా మస్కిటో మచ్చర్దాన్లు అనేది ప్రొవైడ్ చేయండి. తక్షణమే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు ఈ గడ్డనారం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరు ఈ తక్షణమే ఇట్లాంటి యాంటీ లార్వా ఆపరేషన్స్ కానివ్వండి, చెరువులో ఉన్నటువంటి గుర్రం డెక్కను తీసేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మీరందరూ కూడా మొద్దు నిద్ర వీడాలని చెప్పి హెచ్చరిస్తూ, జై తెలంగాణ. దోమలు దోమలు దోమలు, ఏ కాలనీలో చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ ఇంట్లో చూసినా దోమలు. దోమల బెడతో ప్రజలు ఇక ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఎంటమాలజీ విభాగం జిహెచ్ఎంసీ మొత్తం మొద్దు నిద్రపోతూ ఉన్నది. ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు గుర్రపు డెక్క తొలగించి శాశ్వత పరిష్కారం దిశగా జిహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం చొరవ చూపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గడ్డనారం తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. గడ్డనరం మరియు లింగోజిగూడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గత మా పాలనలో ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వాళ్ళ పొద్దు నిద్ర వీడాలని కోరుకుంటూ గడ్డనరం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది.